ప్రతిదానికి అక్కడ ఎస్సీ ఏడుకొచ్చి చెప్తారు వాళ్ళు వాటర్ వదలమన్నారు, నువ్వు ఎంత వదిలేవు, ఎంత అరికట్టుకు ఇస్తున్నాము. నీ నెక్స్ట్ స్టాప్ ఎక్కడ అనలేదు దాకా ఎక్కడి నుంచి స్టార్ట్ ఎంత ఆయకట్టు పెట్టారు, అక్కడ డెక్కిలు ఎంత పెట్టారు, గడిగిరి ఎంత పెట్టారు, నెక్స్ట్ గూడూరు సులువు ఇచ్చారా, అట్లాగే సత్యవేడు శ్రీకాళహస్తి ఇచ్చారు. ఇవన్నీ ఆయకట్టు డీటెయిల్స్ లేకుండా నీళ్ళు ఎక్కడ నడుస్తుంది. లాస్ట్ రిలీజ్ ఇచ్చేటప్పటికి ఏ చెరువుల్లో ఎంత నీళ్లు ఉన్నాయి అప్ టు డేట్ డేటా పెట్టుకోండి. ఎక్కడ కానీ లీక్ కావడం వేస్ట్ కావడం జరగకూడదు. అది జాగ్రత్త పడాలి. అది కింద ఉన్న మీ ఏఏలకి సూపర్వైజర్లకి ఏ సెక్షన్కి ఆ సెక్షన్కి మీరు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి. ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన వాళ్ళకి అన్నీ ఉన్నప్పుడు నువ్వు నేను అక్కర్లే. నేను అడిగేది నువ్వు అర్థం చేసుకోవచ్చు. దీంట్లో అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి ఎంత అఫీషియల్ ఆయకట్టు మనకు ఉంది. వచ్చిన ఆయకట్టు కన్నా 10 ఎకరాలు ఎక్కువ వేస్తారు ప్రతి ఊర్లో, అది నాకు కూడా తెలుసు. అది అఫీషియల్ ఎంత అన్అఫీషియల్ చెప్పండి. అదేనే తెలియాలి. 18 కిలోమీటర్ వరకు అసలు మనకి ఓటీలే లేవు సార్. యాక్చువల్ 18 కిలోమీటర్ వరకు మనకు ఓటీలే లేవు సార్. ఇదంతా లిఫ్టింగ్ సార్. లిఫ్ట్ ఎట్లా ఇస్తున్నాము? ఓన్లీ అన్అఫిషియల్ గా వాటర్ ఇస్తున్నారు, అఫీషియల్ గా పవర్ ఇస్తున్నారు. ఎక్కడ ప్రపోజల్ ఏమన్నా మన అనాథరైజ్ కూడా మన ప్రపోజల్ పెట్టాం సార్. పెట్టినాము సార్. ఇప్పుడు దాన్ని ఎట్లా రెగ్యులరైజ్ చేయాలి? రేపు పవర్ ఎంత వాడారు ఈ సెక్షన్లో అంటారు. రేపు పొద్దున గవర్నమెంట్ నుంచి పవరు మాకు అవసరం లేదు, మేము ఇలేదు ఈ సెక్షన్లో నీళ్ళే ఇలేదు అంటారు. మీరు పవర్ డిపార్ట్మెంట్ ఎలక్ట్రిసిటీ వాళ్ళు 8,000 ఎకరాలకి ఇన్ని గంటల పవరు 6 నెలల పాటు ఎందుకు వాడారు, ఎలా వాడారు అని అంటే వాళ్ళు స్కేప్ బోర్డు లోపల మనం వదిలేస్తే వాళ్ళు అనాథరైజ్గా అలౌ చేస్తారు. అవి అఫీషియల్ మోటార్లు ఏంటంటే వాళ్ళు 600 చెప్తున్నారు, మనం 3,000 చెప్తున్నాం. వాడేది రైతులేబ్బా, మేమే చెప్తాం రైతులకు ఇవ్వండి. కానీ రైతులదైనా రెగ్యులరైజ్ చేయడానికి ఒక మార్గం ఎత్తుకోవాలి కదా. ఎన్నేళ్ళు పెడతాం ఇట్లా? ఓటీలు లేవంటే లెవెల్స్ పర్మిట్ చేయలేక లేవా? లేకుంటే అక్కడ మనం ఒరిజినల్ కావాలి కెనాల్ ప్లాన్ లో లేదా? అన్ని హైర్ కాన్ఫ్లిక్ట్ డీపెండ్ సెక్షన్ సార్, బై మోటార్ ద్వారానే అవుతుంది సార్. తర్వాత ఇదేంటి లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి జీకేఎన్ కెనాల్ అండ్ కావల్ కెనాల్ మధ్య ఆయకట్టు బై మోటార్ జీకేఎన్ కెనాల్ కింద ఆయకట్టు సార్. ఇది ప్రీవియస్ గా ఆల్రెడీ మోటార్ సిస్టమ్ కింద పంపులు మోటార్ ద్వారా లిఫ్ట్ చేసుకుంటున్నారు సార్. అందువల్ల ఇది యాక్చువల్గా దానిలో ఆయకట్టు కూడా దీనిలో లెఫ్ట్ సైడ్ అప్లైంది సార్. కెనాల్ డీప్ కట్లు పోతుంది సార్. ఆ ఆయకట్టు మోరోవర్ జీకేఎన్ కింద ఆథరైజ్డ్ ఆయకట్టు. అయితే అది దీంట్లో లెఫ్ట్ సైడ్ లో 8,000 ఎకరాలు వస్తే అన్ని అవును సార్. జీకేఎన్ జరగలేదా? ఇప్పుడు నీళ్ళు ఇవ్వడం లేదు సార్. ప్రీవియస్ కూడా సిస్టమ్ డెవలప్ కాలేదు సార్. నేను అడిగేది జీకేఎన్ కన్నా ఎక్స్పాన్షన్ జరిగిందా? కెనాల్ సిస్టమ్ కాలేదు సార్. సో అందుకని అక్కడ తీసుకోవడం లేదు. అవును సార్, ఇక్కడ తీసుకుంటున్నారు. సో కాంపన్సేషన్ అయితే ఉంది సార్. ఆ నెల బదులు బట్ ఇది పర్మనెంట్ కాదు, ఎప్పుడైనా వెళ్ళి. అవును సార్, సోర్స్ అది రావాలి అంతే సార్. దీని కింద చూపించాము సార్, దీని కింద చూపించాం. ఇప్పుడు ఇంత నేను అడిగితేనే నాకే అర్థం కావట్లేదు. ఏడే ఇద్దాం, నువ్వు కరెంటు వేస్ట్ చేస్తున్నావు, నీళ్లు వేస్ట్ అవుతుంది. ముందు మీరు ఇవాళ అన్నీ అబ్జర్వ్ చేయండి, అన్నీ అబ్జర్వ్ చేసుకుని మీ ఎస్సీతో మాట్లాడుకొని రా. నువ్వు అన్ని పర్సనల్గా చూసి చెప్పు నాకు. మొత్తం డీటెయిల్స్ కావాలి నాకు.